హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్న శారీస్. ప్రసన్న శారీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మంచి కాటన్ శారీస్తో మీ ముందుకు వచ్చానండి. 120 కౌంట్ కాటన్ అండి. అంటే మనం 100 ఇంకా చేయించలేదని చెప్పాను కదండి. 120 అయితే ఇంకా కొన్ని రోలింగ్ అయ్యి వచ్చినాయండి మనకి. ఇక ఇవి కొన్ని కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి. ఇక ఈ శారీస్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. మీ లైక్లు మాకెంతో ఉపయోగపడుతున్నాయి. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇక శారీ చూసేద్దామండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి నేను వేరు చేసుకున్న అంటే కలర్ కాంబినేషన్ అండి. ఇది నాది ఓల్డ్ శారీ అండి. ఈ శారీ బాగుంది అని ఈ కలర్ కాంబినేషన్ అయితే నేను చేయించానండి. చాలా బాగుంటుంది. లైట్ ఇది ఇది అంటే బిస్కెట్ కలర్కి మనకి గ్రీన్ కలర్ అండి, సీ గ్రీన్ కలర్ వస్తుంది. ఇది పళ్ళు పార్ట్ వస్తుందండి. ఇవన్నీ 120 అండి. మన 100 అయితే ఇంకా చేయించలేదు, చేయిస్తానండి. 100 కూడా క్లాత్ అయితే వచ్చింది, కొంచెం టైం పడుతుంది. ఇది 120 కూడా మనం చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇవి కొంచెం గంజి ఎక్కువ పెడుతున్నారండి అందుకని కొంచెం మనకి స్టిఫ్గా ఉంటాయి. 1 వాష్ అయినాక మాత్రం మీకు స్మూత్ ఫినిషింగ్ వస్తాయండి. కొంచెం రోలింగ్లో గంజి ఎక్కువగా పడుతుంది, అందుకని కొంచెం మీకు వచ్చినప్పుడు లేకపోతే చాలా బాగుంటాయండి. గ్లాస్కు శారీస్లా అంటే పలచగా ఉంటుంది క్లాత్ వచ్చేసరికి మనకు వాష్ అయినాక. ఇప్పుడంటే గంజి మీద ఉండటం వల్ల మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇదండి శారీ మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి థిక్ కాటన్ బ్లౌజ్ వస్తుంది. ఇది శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి 1350 ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి. ఇది సేమ్ కలర్ కాంబినేషన్ అండి. అంటే కొన్ని డిఫరెంట్ డిజైన్స్ వేసారనమాట, ఏది బాగుంటుందనని. అది ఫస్ట్ డిజైన్ చాలా బాగుంది. ఈ డిజైన్ కూడా అంటే కొన్ని డిజైన్స్ అలా వేస్తే ఎలా ఉంటాయని డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇచ్చామండి. ఇది 120 కౌంట్ అండి. ఇది 1 వాష్ అయినాక మీకు కొంచెం అంటే షైన్ కానీ పలచదనం కానీ కనపడుతుందండి. ఇది గంజి ఎక్కువ ఉండటం వల్ల మనకు థిక్గా ఉంది శారీ. కొంచెం 120 కౌంట్ అంటే లైట్ వెయిట్ వస్తాయండి శారీస్ 100 కౌంట్ కంటే. ఇది వచ్చేసరికి మనకు పళ్ళు పార్ట్ వస్తుందండి. ఇది బ్లౌజ్ వస్తుందండి, థిక్ కాటన్ బ్లౌజ్ వస్తుంది. ఇది 1350 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది సేమ్ కలర్ కాంబినేషన్ అండి. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, స్కర్ట్ బార్డర్ టైప్ అనమాట. నాది ఓల్డ్ శారీలు అండి, అందుకని కొంచెం నలిగింది. ఇది స్కర్ట్ బార్డర్ అనమాట. ఇది పళ్ళు అండి. ఇది వచ్చేసరికి మనకు స్కర్ట్ బార్డర్ వస్తుందండి. కొన్ని స్కర్ట్ బార్డర్స్ ఉన్నాయి, కొన్ని లంగావోని ప్యాటర్న్ ఉన్నాయి, కొంచెం డిఫరెంట్ డిజైన్స్. ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ క్లియర్గా పెట్టండి. ఇది శారీ అండి, స్కర్ట్ బార్డర్ వస్తుంది. పళ్ళు వచ్చేసరికి మనకు పెద్ద పళ్ళు వస్తుంది. ఇదండి వర్లీ ప్రింట్ వస్తుంది. పైన వచ్చేసరికి వర్లీ ప్రింట్, కింద వచ్చేసరికి మనకి నాది కొంచెం లైట్ అండి, ఇది కొంచెం డార్క్, అంటే మరీ లైట్గా ఉందని ఇది కొంచెం డార్క్ ఇచ్చామండి. ఇది బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజు సేమ్ ఆ డిజైన్ వస్తాయండి బ్లౌజు. ఇది శారీ. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది స్కర్ట్ బార్డరేనండి. ఇది పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. ఇది స్కర్ట్ బార్డరేనండి. ఇది ఇలా ఉంటుంది శారీ వచ్చేసరికి. మంచి కలర్ కాంబినేషన్ అండి. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్ వస్తుందండి. దీనికి 1350 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది స్కర్ట్ బార్డరేనండి. ఇది ఒక డిజైన్ వస్తుంది, స్కర్ట్ బార్డర్. ఇది కూడా సింగిల్ బార్డర్ వస్తుంది. ఇది ఇలా ఉంటుందండి శారీ. స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు కొంచెం క్లియర్గా పెట్టండి. ఇది శారీ వచ్చేసరికి. ఇది సేమ్ కలర్ కాంబినేషన్ అండి. ఇది పళ్ళు వస్తుంది. ఇది ఒక స్కర్ట్ బార్డర్ అండి. ఇదొక టైప్ అనమాట. కొంచెం డిజైన్ వేరియేషన్ ఉందండి, అందుకే అన్నీ చూపించాల్సి వస్తుంది ఇలాగా. ఇది బ్లౌజ్ వస్తుందండి దీనికి. ఇది బ్లౌజ్ థిక్ కాటన్ బ్లౌజ్. క్లియర్గా నెంబర్ వచ్చేటట్టు పెట్టండి, కొంచెం స్క్రీన్ షాట్ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇది సేమ్ కాంబినేషన్ అండి. ఇది డబల్ సైడ్ బార్డర్ వస్తుందండి. ఇది పళ్ళు, ఇది 2 సైడ్ బార్డర్ వస్తుంది అనమాట. ఇది ఇలా ఉంటుంది శారీ.
ఇది బ్లౌజ్ అండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇవి లంగావోణి ప్యాటర్న్ వస్తాయండి. ఇవి ఒక 2 శారీస్ ఉన్నాయి. అంటే కొన్ని కొన్ని డిజైన్స్ అట్లా వేయించాము. లంగావోణీలు కూడా చాలా బాగా అడుగుతారు. ఇది వచ్చేసరికి మనకు పళ్ళు వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి కుచ్చుల్లో వస్తుంది. ఇలాగా కుచ్చుల్లో ఇట్లా వస్తుంది. ఇది షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. ఇది షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. కుచ్చిల్లో ఇది వస్తుంది. పళ్ళు కూడా సేమ్ ఇలానే వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి ఇట్లా వస్తుందండి. ఇది షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. చాలా బాగుంది. ఇది బ్లౌజ్ వస్తుందండి ఇట్లా. ఇది లంగావోణి ప్యాటర్న్ వస్తుందండి. ఇది కూడా లంగావోణి. ఇది వర్లీ ప్రింట్ వస్తుందండి. మనకి షోల్డర్ పార్ట్లో వర్లీ ప్రింట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇట్లా వస్తుందండి. ఇది డిజైన్ కుచ్చిళ్ళలో ఇలా వస్తుంది. పెద్ద టెంపుల్ వస్తుంది. ఇది షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇది పళ్ళు కూడా సేమ్ కుచ్చిళ్ళలో ఎలా వస్తుందో అలాగే వస్తుంది. ఇది ఇట్లా వర్లీ ప్రింట్ వస్తుందండి దీనికి. ఇది కూడా లంగావోణి ప్యాటర్న్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇది బ్లౌజ్. ఇదొక డిజైన్ అండి. ఇదొక టైప్ అండి. ఇదొక చెక్స్ అంటే డిజైన్ అనమాట. ఏదో మ్యారీగోల్డ్ చెక్స్ అని ఇచ్చారండి. చాలా బాగుంది. అయితే క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది ఇలా ఉంటుంది. క్లాత్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. శారీ మొత్తం చాలా బాగుంది. అయితే మాత్రం ఇది 120 కొంటే కూడా కొంచెం కాస్ట్ ఎక్కువేనండి క్లాత్. కానీ సేమ్ ప్రైస్ 1350 ఫ్రీ షిప్పింగ్. క్లాత్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి. బోర్డరు టెంపుల్ డిజైన్ వచ్చేసి ఇది కొంచెం కాకి కలర్కి బ్లాక్ అండి. ఇది బ్లౌజ్ వస్తుంది. ఇలాగా బ్లౌజు వస్తుంది. ఇలాగా పళ్ళు కూడా చాలా అందంగా ఉంది దీనికి. ఇదండి. ఇది కొంచెం ఎక్కువ గంజి పెట్టడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. ఇది శారీ వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి ఎలా ఉంటుంది, చాలా బాగుంది. ఇది సేమ్ డిజైనేనండి. ఇది 120 కౌంట్ అండి. అది వచ్చేసరికి మనకి చెక్స్ డిజైన్ వచ్చింది కదా, ఇది 120 కౌంట్ అనమాట. సేమ్ డిజైన్ వస్తుంది. అది సేమ్ డిజైనే. కాకపోతే ఇది 120 కౌంటు, అది ఏమో చెక్స్ అనమాట. ఇలా వస్తుంది. చాలా బాగున్నాయండి. అయితే ప్రింట్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది. ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి. బ్లౌజ్ థిక్ కాటన్ బ్లౌజ్ అండి. ఈ శారీస్ వచ్చేసరికి మనకు 580 శారీ వస్తుందండి. మీటర్ పక్కాగా బ్లౌజులు మీటర్ కంటే కూడా మా వాళ్ళు ఎక్కువే కట్ చేశారండి. బాగా పెద్ద బ్లౌజులు వస్తాయండి. ఎవరికైనా ఎంత హెల్దీ పర్సన్కైనా సరిపోతుంది. లైనింగ్ లేకుంటే కుట్టించుకోవచ్చండి. అంటే లైనింగ్ అలవాటు ఉన్న వాళ్ళు లైనింగ్ వేయించుకుంటారు. అదైనా కొంచెం పల్చడి తెచ్చుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే మరి థిక్గా ఎక్కువ అయిపోతుంది. చాలా థిక్ కాటన్ బ్లౌజ్ వస్తుంది. మీటర్ బ్లౌజ్ వస్తుందండి. ఇది సేమ్ కలర్ కాంబినేషనే. ఇది వచ్చేసరికి మనకి క్రాస్ ప్యాటర్న్ వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకు పళ్ళు పార్ట్ వస్తుందండి. ఇది పళ్ళు మనకి ఇదంతా క్రాస్ వస్తుందండి. ఇది క్రాస్ డిజైన్ అనమాట. ఇది క్రాసు. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ వస్తుందండి. ఇది బ్లౌజ్. దీనికి 1350 ఫ్రీ షిప్పింగ్ అండి. 120 కౌంటు ప్యూర్ 100% కాటన్, 120 కాటన్ అండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసరికి మనకి లెమన్ ఎల్లో కలర్ అండి. అంటే డార్క్ శనగపిండి కలర్ అండి. లెమన్ ఎల్లో కూడా కాదు, అది బాగుంది. అయితే ఇది వచ్చేసరికి ఇట్లా ఈ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. శారీ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. డిజైన్ వచ్చేసరికి చాలా బాగుంది. ఇది ఇలా ఉంటుంది డిజైన్. ఇది శారీ మొత్తం డిజైన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. బ్లౌజ్ ఇది సేమ్ కలర్ కాంబినేషనేనండి. ఇది కొంచెం డిజైన్ మారుతుంది. ఇది వచ్చేసరికి డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇది డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది.
ముగ్గు డిజైను, ఇదొక కలర్ అండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది డార్క్ కలర్ కాంబినేషన్ అండి. ఇది ఆరెంజ్ కలర్ అండి. ఇది టెంపుల్ డిజైన్ వస్తుంది. ఇది పళ్ళు అండి. ఇది టెంపుల్ డిజైన్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది, ఇది టెంపుల్ డిజైను. ఇది శారీ మొత్తం వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది, షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఎలా వస్తుంది అనమాట, ఇలా వస్తుంది షోల్డర్ పార్ట్. ఇది టెంపుల్ అంటే లంగా ఓని ప్యాటర్న్ అండి. ఇది శారీ వచ్చేసరికి మనకి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజులు కట్ చేయలేదండి, ఉన్నాయి. అదే సేమ్ ఇలాంటి బ్లౌజులే వస్తాయండి. సేమ్ డిజైన్ ఉంటుంది, ఇలాగా బార్డర్లో డిజైనే వస్తుంది. ఇది వేరే డిజైను, సేమ్ ఇలాగే బ్లౌజ్ వస్తుందండి దీనికి. సారీ అండి, గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి. ఇది గ్రీనే కదా రావాల్సింది, ఆప్రా. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది సీ గ్రీన్ కలర్కి మనకి ఆరెంజ్ కలర్ అండి. సీ గ్రీన్ కలర్కి ఆరెంజ్ పళ్ళు. ఇది శారీ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. ఈ కలర్ ఈ బ్లౌజులు అండి. అంటే ఇవి 4-5 శారీస్ ఉన్నాయి, మొత్తం కట్ చేయలేదు. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా డిజైన్ వస్తుంది, ఇలాగా. ఇది శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. పింక్కి గ్రే కలర్ కాంబినేషన్ అండి. పింక్కి గ్రే కలర్ స్కర్ట్ బార్డర్ వస్తుంది. ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అండి మనకి. ఇది శారీ వచ్చేసరికి మనకి ఇట్లా స్కర్ట్ బార్డర్ వస్తుందండి, ఇలాగా. ఇది పింక్కి గ్రే కలర్ అనమాట. ఇది పింక్కి గ్రే కలర్ బ్లౌజ్ వస్తుందండి మనకి. ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది అనుకుంటాను బ్లౌజ్. ఇది బ్లౌజ్ గ్రే కలర్ బ్లౌజ్. ఇది పింక్కి గ్రే కలర్ కాంబినేషనేనండి. ఇది లంగా ఓని ప్యాటర్న్ అండి. ఇది వచ్చేసరికి మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది. మనకి లోపల వచ్చేసరికి పెద్ద టెంపుల్ వస్తుందండి, ఇలాగా. ఇది ఇలా వస్తుంది అనమాట శారీ. టెంపుల్ డిజైన్ వచ్చేసరికి మనకి కుచ్చిళ్ళలో ఇలా వస్తుందండి. ఇది కుచ్చిళ్ళలో. ఇది వచ్చేసరికి మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది. ఇది పళ్ళు పార్ట్ వస్తుంది. పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఇది సేమ్ కలర్ కాంబినేషనేనండి. ఇది పళ్ళు వచ్చేసరికి మారుతుంది. పళ్ళు కుచ్చిళ్ళ టెంపుల్ కూడా కొంచెం సేమ్ డిజైనేనండి. పళ్ళునే మారింది అంతే, సేమ్ డిజైన్. శారీ మొత్తం కూడా సేమ్ డిజైన్. లంగా ఓని ప్యాటర్ను. మధ్యలో టెంపుల్ కూడా సేమే, పళ్ళు కొంచెం డిజైన్ మారిందండి అంతే, జస్ట్ రెండు ఒకటే. ఇది సేమే, లంగా ఓని ప్యాటర్న్ అనమాట. ఇది బ్లౌజ్ వస్తుందండి. దీనికి పింక్ బ్లౌజ్ వస్తుంది. ఇది సేమ్ గ్రే కలర్కి పింక్ అండి. ఇది వచ్చేసరికి మనకి 2 సైడ్ బార్డర్ వస్తుందండి. 2 సైడ్ బార్డర్ వస్తుంది. పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది, శారీ మొత్తం డిజైన్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి. శారీ మొత్తం డిజైన్ ఎలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ ఇలా బ్లౌజ్ వస్తుందండి. ఇది బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది సేమ్ కాంబినేషనేనండి. పింక్కి గ్రే. ఇది లంగా ఓని స్టైల్ అండి. ఇది పళ్ళు వస్తుంది ఇలాగా. ఇది లంగా ఓని ప్యాటర్న్ వస్తుందండి, ఇలాగా. మంచి పింక్ కలర్కి గ్రే కలర్ కాంబినేషన్ అనమాట, ఇలా ఉంటుంది. దీనికి గ్రే కలర్ బ్లౌజ్ వస్తుందండి, ఇలాగా. బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రే వస్తుంది. కుచ్చిళ్ళలో ఏ కలర్ అయితే ఉంటుందో, గ్రే అయితే గ్రే, పింక్ అయితే పింక్ బ్లౌజ్ వస్తుందండి. ఇది సేమ్ కలర్ కాంబినేషనేనండి. ఇది పింక్. ఇది పళ్ళు ఇలా వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి స్కర్ట్ బార్డర్ వస్తుందండి, ఇలా స్కర్ట్ బార్డర్ వస్తుంది. ఇది ఇలా ఉంటుంది. దీనికి మనకి పింక్ బ్లౌజే వస్తుందండి. పింక్ బ్లౌజ్ వచ్చేసరికి పింక్ బ్లౌజ్ వస్తుందండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది శారీ. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. గ్రేకి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి. గ్రేకి మెరూను. ఇది మనకి క్రాస్ ప్యాటర్న్ వస్తుందండి, ఇలాగా.
శారీ కలర్‌ని బట్టి కొంచెం కొన్ని వెయిట్ ఉంటాయండి. కొంచెం లైట్ కలర్ అయితే బాగా లైట్ వెయిట్ ఉంటాయి. కొంచెం డార్క్ కలర్ అయితే కొంచెం వెయిట్ ఉంటాయి. మనం వాష్ అయినాక మాత్రం లైట్ వెయిట్ అయిపోతాయండి. అంటే కొంచెం గంజిపోతే లైట్ వెయిట్ వస్తాయన్నమాట. ఇదొక శారీ అండి. సేమ్ కలర్ కాంబినేషనేనండి. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది స్కర్ట్ బోర్డర్ అండి. ఇలా ఉంటదనమాట స్కర్ట్ బోర్డర్. శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది డిజైన్. శారీ డిజైన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ బోర్డర్లో సింపుల్ డిజైన్ లాగా వచ్చింది, చాలా బాగుంది. ఇది బ్లౌజ్ వస్తుందండి మనకి. సేమ్ బ్లౌజ్ బాగుంది. ఈ సేమ్ కలర్ కాంబినేషన్ అండి, స్కర్ట్ బార్డర్ అండి. సేమ్ కలర్ కాంబినేషన్ స్కర్ట్ బార్డర్. ఇది ఎలా వస్తుంది, సేమ్ కలర్ స్కర్ట్ బార్డర్ వస్తుంది. ఇది బ్లౌజ్ వస్తుంది. ఇది కాదండి బ్లౌజు ఈ డిజైన్ వస్తుందండి, డిజైన్ మారిద్ది. ఇది శారీ. ఇది కూడా స్కర్ట్ బార్డరేనండి. ఇది కొంచెం బ్లాక్ మారుతుంది అనమాట. ఇది పళ్ళు వస్తుంది. ఇది కొంచెం కింద బ్లాక్స్ మార్చారండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వేసారు. అందుకే అన్నీ చూపించాల్సి వస్తుందండి. ఇంకా నెక్స్ట్ టైము కొంచెం కొన్ని కలర్స్ ఎక్కువగా డిజైన్స్ ఎక్కువ బల్క్లో చేయించడానికి, అంటే ఇప్పుడు మనం ఫస్ట్ కదండి కొంచెం, అంటే ఏ డిజైన్ చాలా బాగుంటుంది అనేది, అందుకే ఎక్కువ డిజైన్ చేయించాము. మీకు ఏది నచ్చిద్దో మాకు తెలిసిద్ది కాబట్టి నెక్స్ట్ ఇక ఒక్కటే డిజైన్ బల్క్లో చేయించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇదొక సేమ్ కలర్ కాంబినేషన్ అండి. ఇది లంగా వన్ ప్యాటర్న్ అండి. ఇది వచ్చేసరికి మనకి కుచ్చిళ్ళలో వస్తుంది ఇలాగా. బాగుంది లీఫ్ డిజైన్ వచ్చేసి. శారీ మొత్తం షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇట్లా గ్రే కలర్కి ఇలా వస్తుందండి. ఇది సేమ్ ఇలా వస్తుంది. పళ్ళు కూడా సేమ్, కుచ్చిళ్ళలో పళ్ళు సేమ్ వస్తుంది. మనకి మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది మంచి ఎల్లో కలరు. ఇది పీచ్ పింక్ అండి. అది పీచ్ కలర్ వస్తుంది, లైట్ పీచ్ కలర్ వస్తుందండి. ఇదొక శారీ అండి. ఇది వర్లీ ప్రింట్ వచ్చిందండి. వర్లీ ప్రింట్ వచ్చి సింపుల్ డిజైన్ వచ్చింది, మ్యాంగో బుటీస్ తోటి ఇట్లాగా సింపుల్ డిజైన్ వచ్చింది. 2 సైడ్ వర్లీ ప్రింట్ వచ్చిందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎల్లో బ్లౌజ్ వస్తుందండి. ఇలాగా ఇది బ్లౌజ్ వస్తుంది ఇట్లాగా బ్లౌజ్. ఇది బ్లౌజ్ వస్తుంది. ఇది బ్లూ కలర్ అండి. డార్క్ బ్లూ కలర్కి మనకి పీచ్ పింక్ కలర్ అండి. ఇది పీచ్ కలర్ అనమాట. పీచ్ కలర్కి బ్లూ కలర్కి పీచ్ కలర్ అనమాట. కాంబినేషన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది శారీ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి. ఇది శారీ వచ్చేసరికి మనకి ఎలా వస్తుందండి. ఇది శారీ. మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎలా వస్తుందండి. బ్లౌజ్ పీచ్ కలర్ అన్నమాట. సేమ్ కలర్ కాంబినేషనేనండి. ఇది వచ్చేసరికి మనం ఇందాక చూపించాం కదా, మ్యారీగోల్డ్ కోట, అంటే కాటన్ కోట శారీస్ అని ఇట్లా ఉంటుందని, దానిలో వచ్చేసరికి మనకి సేమ్ అది 120 అండి ఇందాకది. ఇది కోట అండి. సేమే కాంబినేషన్, సేమ్ కోట ఇదనమాట. కానీ చాలా బాగా వచ్చిందండి. ఈ కోటలోనే ప్రింటింగ్ ఇంకా బాగుంది దానికంటే. ఇది చాలా అందంగా ఉందన్నమాట. ఇట్లా క్లాత్ బాగుందండి. ఇది చాలా బాగుంది. ఎలా ఉంటుంది శారీ వచ్చేసరికి మనకి. ఇవి వచ్చేసరికి అకోబా శారీస్ అండి. మనకి అకోబా బ్లౌజ్ వేసుకుంటాం కదా, అలాగ ఉంటుందండి. ఇది ఎంత శారీ వచ్చేసరికి అకోబా వస్తుంది ఇలాగా మొత్తం. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి, మంచి ఒకలాంటి పింక్ కలర్ అండి. ఇది శారీ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది, బాల్స్ డిజైన్ తోటి ఉంటుంది అనమాట. ఇది చూడండి క్లియర్గా అకోబా అనమాట. ఇది శారీలోనే మనకి వీవ్ అయి ఉంటుందండి, అకోబా కాటన్ అనమాట. చాలా బాగుంటుందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా ఇచ్చామండి కాంట్రాస్ట్గా. అంటే ఇది కొంచెం బాల్స్ డార్క్ వేసారు, కానీ
ఇది బ్లౌజ్ వస్తుందండి మనకి, థిక్ కాటన్ బ్లౌజ్ ఇలా వస్తుంది. ఈ శారీ ప్రైస్ కూడా 1350 ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి. ఇది వచ్చేసరికి 120 అండి, 120. అది అకోబా కదా, ఇది 120లో ఈ సేమ్ కలర్ కాంబినేషను. ఇది చూడండి అసలు చాలా, అంటే కలర్ని బట్టి కూడా క్లాత్ లైట్ వెయిట్ వస్తాయండి. కొన్ని కలర్ని బట్టి చాలా లైట్ వెయిట్ వస్తుంది, కొన్ని కలర్ థిక్ కలర్స్ వేసినప్పుడు కొంచెం థిక్గా అనిపిస్తుంది. క్లాత్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, వాష్ అయితే సేమ్ క్లాత్ అవుతాయండి, కలర్ని బట్టే కానీ వాష్ అయితే సేమ్ అవుతాయి. దీనికి కూడా ఇదే బ్లౌజ్ అండి, సేమ్ బ్లౌజు, 1350 ఫ్రీ షిప్పింగ్. ఇది సేమ్ కలరేనండి, ఇది కూడా కోటా వస్తుంది. ఇది అంటే కొంచెం డిజైన్ మారిందండి, అందుకే చూస్తున్నా, కొంచెం డిజైన్ మారుతుందన్నమాట. ఇక్కడ బోర్డర్లో కొంచెం డిజైన్ మారింది, అందుకని ఇది ఒకటి సేమ్ ఇలా వస్తుందండి. ఇది శారీ వచ్చేసరికి ఇది కూడా హకోబా శారీ అండి. హకోబాలో మనకి ఇది లైట్ లైలాక్ కలర్ అండి, ఇది లైట్ లావెండర్ కలర్, లైలాక్ కలర్ అంటారు కదా అది. ఇది వచ్చేసరికి పళ్ళు పట్టు వచ్చేసరికి మనకి ఇట్లా ఈ బ్లాక్ వచ్చిందండి. ఇది శారీ ఇట్లా టెంపుల్ డిజైన్ వచ్చేసి ఇది హకోబా అండి. ఇది చాలా లైట్ వెయిట్ ఉందండి, హకోబా వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. ఇలా ఉంటుందండి డిజైన్ వచ్చేసరికి, ఇలా లైట్ కలర్ అండి, లైట్ పేస్టల్ కలర్ ఇది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ ఇలా ఇచ్చామండి, దీనికి ఈ బ్లాక్కి ఇది ఇలా ఎల్లో కలర్ ఇచ్చామన్నమాట, ఇలా వస్తుందన్నమాట. సేమ్ కలరేనండి, ఇది బ్లాక్ మారుతుందన్నమాట, ఇలా ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది. ఇది వచ్చేసరికి ఇది ఒక వెరైటీ బ్లాక్ వచ్చిందండి. ఇది కూడా అకోబానేనండి, ఇది కూడా సేమే ఇలా వస్తుంది. దీనికి కూడా బ్లౌజ్ సేమ్ ఇలానే ఇచ్చామండి, సేమ్ బ్లౌజే వస్తుంది, ఇలా ఉంటుంది. ఇది కొంచెం డిజైన్ మారుతుంది అన్నమాట. ఇది 1350 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది సేమ్ కలరేనండి, కొంచెం డిజైన్ ఇది కూడా మారుతుంది. ఇది వచ్చేసి మన పళ్ళు పార్ట్ వస్తుంది. ఇది అకోబానేనండి, ఇది ఎలా వస్తుంది అనమాట. శారీ బాల్స్ డిజైన్లా, అంటే ఈ హాఫ్ బాల్స్ లాగా అట్లా వస్తుందండి. ఇది ఒక డిజైన్ వస్తుంది ఇలాగా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి, బార్డర్లో డిజైన్, ఇది బ్లౌజ్ వస్తుంది ఇలాగా. చూశారు కదండి ఈరోజు కాటన్ శారీస్. ఈ శారీస్లో ఏ శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మరింత మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే.